అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ బై సావిత్రి. ఇవాల్టి వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీ టేస్ట్తో పాటు త్వరగా కావాలంటే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసము స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను 2 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును, ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ఆనియన్ కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా అడుగంటకుండా ఉండడం కోసము స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపై ఒక మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ మసాలా అంతా ముక్కకు బాగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే చికెన్ దాదాపు ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీ బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ పూర్తి అయినట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.